అకస్మాత్తుగా బెజ్జం పడ్డానికి పడిపోవడం, దాంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. అది అప్పుడు గండి ఇప్పుడు అప్పుడు పూడ్చకపోవడం ఏంటి గండి నాకు అర్థం కాలే. గండి అంటే అప్పటికప్పుడు పడేదే గండి, కట్ట అనేది కామను. అప్పటి గండ్లు పూడ్చకపోవడం ఏంటి నాకు అర్థం కాలేదు. అది ఇప్పుడు కూడా ఆ భాష నాకు అర్థం కాలే. అంటే చదువుకున్నోడికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడికి అది తెలియదు కాబట్టి చెప్తున్నారా? పల్లెటూరు అవగాహన ఉన్నోడికి లేదా ఇరిగేషన్ అవగాహన ఉన్నోడికి అది తెలుసు గండి అంటే ఏంటో. గండి అంటే అప్పుడు గండ్లు ఇప్పటిదాకా పూడ్చకపోవడమే నాకు నిన్నటి నుంచి ఎంత ఆలోచించినా అర్థం కాదు. మామూలుగా మా ఊర్ల సైడ్ అయితే కాలంలో గండి పడితే అధికారులు వచ్చేదాకా కూడా ఆగరు. వీళ్ళ ఇసుక బస్తాలే తీసుకెళ్లి పరిగెట్టుకెళ్లి ముందు దాన్ని క్లోజ్ చేసేస్తారు, తర్వాత వచ్చి అని. అంటే దాన్ని ఆపితే ఈ పాటికి చాలా సార్లు మునిగిపోవాలి. మరి ఆ గండ్లు అలాగే పడి ఉంటే ఈసారి చాలా సార్లు మునిగిపోవాలి. గండి అంటేనే అప్పటికప్పుడు వచ్చేస్తుంది, దాన్ని పూడ్చడం అంటే అంతే. అలాంటి దాన్ని ఈ పదాలు ఎందుకు మనం వాడుకునేది? అంటే బేసిక్ గా ఒకటే ఇష్యూ, మీడియా పరంగా ఒకటి తప్పు జరిగింది అధికారుల వల్ల. ఇప్పుడు అది ప్రభుత్వం నెత్తిన పెట్టుకోలేదు కదా. ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వ యంత్రాంగపు తప్పుని జనం మర్చిపోయేలా కష్టపడుతున్నారు చంద్రబాబు. తన పనితీరు ద్వారా 22 కిలోమీటర్లు దాంట్లో తిరిగారు ప్రొక్లైనర్లో. ఇట్లాంటి దాని ద్వారా ఆయన చేస్తున్న పని ఏంటంటే ప్రజలకి సంబంధించి ఆలోచన వచ్చేటట్టు. రెండవది ఏంటంటే ఆయన సమర్థించాల్సింది, అభినందించాల్సిన అంశం